ప్రభునందు ఆత్మీయులరా, మన స్నేహితులు సహితము మనలను వ్యతిరేకించినప్పుడు మనము ఏ రీతిగా ప్రవర్తించాలో దావీదు ఎంతో గొప్ప మాదిరిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే దావీదు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అమాలేకీయులను వెంటాడి ఏదైతే కోల్పోయావో సమస్తమును కూడా తిరిగి తెచ్చుకునమని ప్రభు అతనితో మాట్లాడినట్లుగా 30వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుతాం. కానీ ఈ అమాలేకీయులను కనుగొనడానికి ఏ దిక్కులో వెళ్ళాలో దావీదుకు అర్థం కాలేదండి. దేవుడు అతనిని వారి యొద్దకు ఎలా నడిపించాడో ఆ దృశ్యాన్ని మనం చూస్తే అది చాలా అద్భుతకరము. ఒక చనిపోయేటువంటి అపరిచితునికి చేసినటువంటి సామాన్యమైన మంచి క్రియ ద్వారా దేవుడు అతనిని నడిపించాడండి. ఎడారిలో మూర్ఛపోయి దాదాపు మరణించినటువంటి స్థితిలో ఉన్న ఒక ఐగుప్తీయుణ్ణి దావీదు మరియు అతని మనుషులు చూశారు. వారు అతనిని పట్టించుకొని అతడు తినుటకు ఆహారాన్ని మరియు త్రాగుటకు నీళ్లు ఇచ్చారండి. అతడు కోలుకున్నప్పుడు అతడు రోగస్తుడగుట చేత అమాలేకీయులు అతని దారిలోని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనే విషయాన్ని దావీదు తెలుసుకున్నాడు. ఈ విషయాలు 30వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనం వరకు వ్రాయబడి ఉన్నాయి. దావీదును అమాలేకీయుల యొద్దకు నడిపించింది కూడా ఈ వ్యక్తే. ఈ భాగములో మనము గమనించినప్పుడు మనము అపరిచితుల ఎడల ఎంత దయ మనము చూపిస్తామో దేవుడు కూడా మన ఎడల అంత కనికరాన్ని చూపించి అంత ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా దావీదు అమాలేకీయులను కనుగొని వారిని ఓడించాడు. అమాలేకీయులు దోచుకున్నటువంటి వాటిని సమస్తమును కూడా దావీదు రక్షించెను అని ఈ సందర్భంలో 3 చోట్ల వ్రాయబడి ఉన్నది. 30వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు ఆ విషయాలు మనం చదువుతాం. ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే సాతానుడు మన నుండి దోచుకున్నటువంటి వాటన్నిటిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షిస్తాడు అనే దానికి చక్కటి ప్రతీకగా మనకు కనబడుతూ ఉంది. యుద్ధము అయిపోయినటువంటి తర్వాత దావీదు పాలెనికి తిరిగి వచ్చినప్పుడు దావీదుతో పాటు యుద్ధము చేయడానికి బాగా అలిసిపోయినటువంటి 200 మంది దావీదు సామాన్లను చూసుకోవడానికి అక్కడే నిలిచిపోయారండి. అయితే దావీదుతో కూడా వెళ్ళినటువంటి వారిలో కొంతమంది పనికిమాలిన వారు ఏం చేశారు అంటే, వీరు యుద్ధం చేయలేదు కాబట్టి మనతో పాటు ఈ సొమ్మును ఎలా పంచుకుంటారు, కాబట్టి ఈ సొమ్మును ఇక్కడ ఉన్న వారికి ఇవ్వకూడదు అని చెప్పి వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు చాలా విశాల హృదయాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. యుద్ధమునకు పోయినటువంటి వాని భాగం ఎంతో సామాను దగ్గర కాపలా ఉన్నటువంటి లేదా నిలిచి ఉన్న భాగము కూడా అంతే ఉండాలి అని దావీదు పలికినట్లుగా లేఖన భాగములో చూస్తూ ఉన్నాం. ఇక ఆనాటి నుండి అది ఇశ్రాయేలు ప్రజల్లో ఒక నియమముగా మార్చబడింది. ఇక 31వ అధ్యాయములో సౌలు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడో ఆ విషయాలు మనం చదువుతాం. తన బిడ్డలను హింసించేటువంటి వారితో ఎలా వ్యవహరించాలో దేవునికి బాగా తెలుసండి. దేవుడు తన మార్గములో తన ఆలోచన చొప్పున తన సమయములో వారితో అంటే మన శత్రువులతో ఆయన వ్యవహరిస్తాడు. దావీదు సౌలు మీద చేయి వేయాల్సినటువంటి అవసరత ఏమాత్రం కూడా రాలేదు. అతనితో వ్యవహరించడానికి దావీదు దేవునిని అనుమతించాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. చాలా జాగ్రత్తగా మనం చూస్తే 1000 సంవత్సరముల తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన, అలెగ్జాంద్రు అనబడినటువంటి ఒక కంచరివాడు అపోస్తులుడైనటువంటి పౌలును వేధించగా పౌలు గారు కూడా అటువంటి వైఖరిని ఆయన పాటిస్తూ ఉన్నాడు. ఆయన పలికినటువంటి మాట, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అని తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనములో పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకానొక దినమున ప్రతివాడు కూడా తాను విత్తినటువంటి దానిని కోయునట్లు దేవుడు తప్పకుండా చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇతరుల చేత హింసింపబడినటువంటి తన దాసులందరి తరపున దేవుడు పగ తీర్చుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా రూఢిగా నమ్మవలసిన వారమై ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, పగ తీర్చుట నా పని,
నేనే మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను అని రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనములో ప్రభు మనకు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దావీదు సౌలుకు ఏ రీతిగా మంచి చేశాడో అలాగే మనము కూడా మన శత్రువులకు మంచి చేయడమే మన కర్తవ్యము. క్రీస్తునందు ప్రియులరా, దాదాపుగా 13 సంవత్సరాలుగా దావీదు ఎదుర్కొన్నటువంటి సమస్యల ద్వారా లేదా శ్రమల ద్వారా అతడు ఒక దైవజనుడిగా లేదా విజయవంతమైనటువంటి ఒక రాజుగా మార్చబడ్డాడు. 66వ కీర్తనలో 10వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చదువుకుంటే, ఓ దేవా, నీవు నన్ను పరీక్షించితివి, వెండిని నిర్మలము చేయు రీతిగా నీవు నన్ను నిర్మలము చేసితివి. నేను వలలో చిక్కుకొనుటకు అనుమతించితివి, నా నడుము మీద గొప్ప భారములు పెట్టుటకు అనుమతించితివి. నరులు నా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. నిప్పుల ద్వారా నీళ్ల ద్వారా నన్ను నడిపించితివి. కానీ చివరకు నన్ను సమృద్ధిలోకి అభిషేకము గల చోటికి తెచ్చితివి. ఇప్పుడు గొప్ప జనసమూహములను దీవించున్నట్లుగా నా గిన్నె పొర్లుచు ఉన్నది. దేవునికి స్తోత్రము అని 66వ అధ్యాయము 10 నుండి 13 వరకు ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ దావీదు యొక్క అనుభవములో ఈ మాటలు నెరవేర్చబడ్డాయి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. మరోపక్క సౌలు ఒక ధనిక గృహములో పెరిగి సుఖ సౌఖ్యాలు కలిగినటువంటి జీవితము నుండి అతడు రాజయ్యాడు. శ్రమలను కానీ కష్టాలను కానీ అతడు ఎన్నడూ కూడా ఎదుర్కోలేదు గనుక అతడు దేవునిని ఎరగలేదు, మరియు రాజుగా అతడు విఫలమయ్యాడు అనే విషయాన్ని గ్రహించాలి. తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను కూడా ఎటువంటి శ్రమలను కష్టాలను అతడు ఎదుర్కోలేదు గనుక రాజభవనంలో రాకుమారుడిగా సుఖ సౌఖ్యాలతో అతడు పెరిగాడు గనుక రాజుగా విఫలుడయ్యాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియులరా, శ్రమలు మరియు కష్టాల ద్వారా మాత్రమే మనము దేవునిని ఎరిగి ఆత్మీయ జీవితంలో సఫలులుగా ఉండవచ్చు అని ఈ ఉదాహరణలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఇదే అపోస్తుడైనటువంటి పౌలు గారిని ఒక ప్రభావవంతుడైనటువంటి అపోస్తులుగా చేసెను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 11 వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. దేవుడు నిన్ను శ్రమల ద్వారా కష్టాల ద్వారా కొంతకాలము తీసుకెళ్లాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఇతరులు నిన్ను అపార్థం చేసుకోవడానికి మరియు అసూయపడడానికి కూడా దేవుడు అనుమతినిస్తాడు. అంత మాత్రమే కాదు, వారు నిన్ను అణిచివేయడానికి మరియు వేధించడానికి కూడా దేవుడు అనుమతినిస్తాడు. అయితే దావీదు వలె నిన్ను నీవు తగ్గించుకొని అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మినట్లయితే ఒక రోజున దేవుడు నిన్ను సమృద్ధి మరియు ఆశీర్వాదాలతో కూడినటువంటి స్థలములోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.